బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్‌కొచ్చే ఇన్ఫెక్షన్‌ని బెలనైటిస్ అంటారు. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ స్కిన్‌తో పాటు పెన్నిస్ కింద ఉన్న హెడ్ గ్లాండ్స్‌కి కూడా వస్తే దాన్ని బెలనోపోస్టైటిస్ అంటారు. ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణం ఏమిటి? అండ్ వాటికున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. ముందుగా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి డయాబెటిస్ అంటే షుగర్. ఎవరైతే షుగర్ ఎక్కువగా ఉండి కంట్రోల్‌లో ఉండదో అటువంటి వాళ్ళలో ఈ పెన్నిస్‌కి ఉన్న స్కిన్‌కి ఇన్ఫెక్షన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. సెకండ్ వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. సెక్షువల్‌గా ఇద్దరు, ముగ్గురు సెక్షువల్ పార్ట్నర్స్‌తో కలుస్తున్నప్పుడు అటువంటి వాళ్ళలో కూడా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. థర్డ్ వచ్చేసి ఫైమోసిస్ అంటారు. అంటే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ చాలా ఎక్కువగా ఉండి స్కిన్ చాలా టైట్‌గా ఉంటదనమాట. ఫ్రీగా వెనక్కి వెళ్ళదు. వాళ్ళకి యూరిన్ పోసుకున్నప్పుడు ఆ స్కిన్ టైట్‌గా ఉండటం వల్ల ఆ 1 ఆర్ 2 డ్రాప్స్ యూరిన్ అక్కడే మిగిలిపోయి వెట్‌నెస్ ఎప్పుడు తడిగా ఉండి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫైమోసిస్ అంటారు. అది థర్డ్ రీజన్. ఫోర్త్ వచ్చేసి కొంతమందికి స్కిన్ కింద స్మెగ్మా ఉంటది. వైట్‌గా వచ్చే ఒక లేయర్ లాంటిది. ఆ స్మెగ్మా అనేది చాలా ఎక్కువ రిలీజ్ అవుతా ఉంటది. అండ్ దాంతో పాటు వాళ్ళు కూడా స్నానం చేసేటప్పుడు స్కిన్ను క్లీన్ చేసుకోరనమాట. దానివల్ల కూడా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. జనరల్‌గా ఈ 4 రీజన్సే ఉంటాయి.